రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరగా 2001వ సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ టీదింగ్ పెయిన్స్. మొన్ననే సెక్రటేరియట్ కట్టుకున్నారు, మొన్ననే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకా కూడా బాలారిష్టాల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకొని పోయిన మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, we can proudly say, all of us, cutting across party lines, Telangana is the most successful startup state of independent India, sir. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పడ్డ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో మెరుపు వేగాన్ని, సంక్షేమ సంస్కరణల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో ఒక సరికొత్త పందాను అనుసరించడం వల్లనే తెలంగాణ ముఖ చిత్రం మారింది. తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రం కూడా బాగుపడ్డది అధ్యక్ష. నేనేదో ఊరికే చెప్పడం లేదు సార్. 2014 నుంచి 22 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే, రాష్ట్రాల యొక్క స్వయం సమృద్ధి, వాటి యొక్క ఆదాయాలు తీసుకుంటే భారతదేశం మొత్తంలోనే 17.57%తో అగ్రభాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష. అది కూడా నేను తమరి ద్వారా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే అధ్యక్ష, మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష. తెలంగాణకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, మేము ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష. మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని. అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. 14 నుంచి 23 దాకా మేము అక్కడున్నాం, వారు ఇక్కడున్నారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, జనరల్గా రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా బడ్జెట్లు ఎప్పుడు పెడతాయి అధ్యక్ష? కేంద్రం పెట్టిన బడ్జెట్ చూసుకున్న తర్వాత, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏం పెట్టినారు, ఏం కేటాయింపులు చేసినారు, ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించారు, దాని అనుగుణంగా మనకు వచ్చే వాటా ఎంత, మనకు రాష్ట్రానికి వచ్చేది ఎంత అని చెప్పి వారి ప్రాధాన్యత క్రమం అర్థం చేసుకున్న తర్వాత జనరల్గా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అధ్యక్ష. కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే, డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటి ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి, కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష. చెప్పింటే బాగుండేది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా 11 ఏళ్లుగా మనను దగా చేస్తుంది, ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది, బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు, కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష. అంటే వారి భావన ఒకటే అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష, రాష్ట్రాలు లేకపోతే, సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు. ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు, ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష. కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం మిథ్య అని అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు అధ్యక్ష. మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అధ్యక్ష? అసలు డబుల్ ఇంజన్ అంటే మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్గా మీరు మాతో అలైన్ అయితేనే, మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే, మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం? ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్? అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే, దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే, ప్రజలకు తెలియజెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష. ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఇది. కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. మన కేంద్ర బడ్జెట్ పెట్టారు.
ఫిబ్రవరి 1 నాడు. నిజంగా చాలామంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలామంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏమంటే